NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బైన్సా పట్టణంలో జనసేన పార్టీ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వీరుడికి జోహార్లు అర్పిస్తూ ఉద్యమ వందనాలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి మహనీయుడి వర్ధంతిని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకిట మహేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంత్ చారి త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగాలి. శ్రీకాంత్ చారి జయంతి వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. जोहार जोहार श्रीकांताचारी जोहार 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 श्रीकांताचारी जोहार जोहार मरवलेमु मी त्यागम मरवलेमु श्रीकांताचारी मी त्यागम मरवलेमु मी मरणान्नी मरवलेमु जोहार श्रीकांताचारी जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार श्रीकांताचारी जोहार 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 श्रीकांताचारी जोहार जोहार अमर रहे श्रीकांताचारी अमर रहे శ్రీకాంతాచారి అమర్ రహే. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా బైన్సా పట్టణంలో ఆయనకు పూలమాల వేసి వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. వల్ల మరి ఏదైతే శ్రీకాంతాచారి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఊపిరి పోసి మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క వర్ధంతిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఎక్కడ కూడా శ్రీకాంతాచారి పేరు కూడా కనీసం పలకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గత రాష్ట్రంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకులు ఎప్పుడు కూడా ఆయన గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి చరిత్ర లేదు. కనీసం శ్రీకాంతాచారి ఆయన కుటుంబాన్ని ఆదుకొని కనీసం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, కనీసం వాళ్ళ కుటుంబం బతకడానికి ఒక ఉద్యోగం సంబంధించినటువంటిది కూడా ఇవ్వలేనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కనీసం వాళ్లకు ఆ కుటుంబానికి కనీసం పిలిచి పలకరించేటటువంటి నాదుడే కరువైన విషయాన్ని ఈరోజు జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిగా ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా బలంగా వాళ్ళ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో శ్రీకాంతాచారి పేరును మారుమోగే విధంగా ప్రతి చోట కూడా ఆయన ఫోటోను కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆయన పేరిట గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఫలితాలు, ఆ ఫలాలన్నీ కూడా ఈరోజు కొంతమందికి మాత్రమే దక్కాయి. అవి మీకు సంబంధించినటువంటి ఎవరికైతే దక్కాల్సినటువంటి ఉందో ప్రజలకు అవి దక్కకుండా పోతున్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప, గత పాలకులకు సంబంధించిన కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి జయంతి వర్ధంతిలను మరి అధికారికంగా ప్రకటించకపోవడం అనేటువంటి చాలా అవమానకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా రేపు భవిష్యత్తులో కూడా మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.